ఏఐ ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తుందని కొందరు అంటున్నారు. ఏఐ వల్ల కాంపిటీషన్ పెరిగి ఉద్యోగాలు పోతాయని ఇంకొందరు వరి అవుతున్నారు. అంత పెద్ద ప్రమాదం లేదని మరికొందరు అభయం ఇస్తున్నారు. ఫ్యూచర్లో ఏఐ పెరిగిపోయి మనిషిని రోబోట్లే శాసిస్తాయని కొందరి భయం. కాబట్టి ఈ అతిశయోక్తులు అతి భయాల మధ్య అసలు నిజాలేంటో తెలుసుకుందాం. ఎక్కడో సుదూరంగా ఉన్న భవిష్యత్తులో ఏఐ వల్ల ఏం మారుతుంది అన్నది కాకుండా ప్రెజెంట్ విషయం చూద్దాం. ఇందుకోసం మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. ప్రపంచ ప్రసిద్ధమైన సంస్థ ఒకటి ఈ విషయాల్ని ఇప్పటికే పరిశోధన చేసి చెప్పేసింది. ఓ పెద్ద రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. ఏఐ వల్ల నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతోంది, ఏ రంగాలు ఏఐ వల్ల మారతాయి, ఏ మార్పులు వస్తాయి, ఇవన్నీ ఆ రిపోర్ట్లో ఉన్నాయి. ఇంతకీ ఏంటి ఆ రిపోర్ట్? ఏఐ వల్ల మారిపోబోయే ఆ రంగాలేంటి? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ముఖ్యమైన 6 రంగాలు ఇకపైన ఏఐ వల్ల పూర్తిగా మారిపోతాయట. ఈ విషయాన్ని మెకిన్సీ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు మెకిన్సీ అంటే ఏంటి? ఆ సంస్థ ఇచ్చిన రిపోర్టుకి ఎందుకంత ఇంపార్టెన్స్? ముందు అది తెలుసుకుందాం. మెకిన్సీ అనేది అంతర్జాతీయంగా పేరున్న ఒక పెద్ద కన్సల్టింగ్ సంస్థ. అది ఇంటర్నేషనల్ కంపెనీలకే కాదు, కొన్ని దేశాల ప్రభుత్వాలకి కూడా సలహాలు ఇస్తూ ఉంటుంది. అది దాని రేంజ్. వ్యాపార సంస్థల్లో సమస్యలు పరిష్కరించడానికి, ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పులు చేసుకోవడానికి చాలామంది ఈ మెకిన్సీ రిపోర్టుల మీదే ఆధారపడతారు. ఈ సంస్థ 1926లో మొదలైంది. అంటే దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. అన్నట్టు మీకు తెలుసా, గూగుల్ సీఈఓ సుందర్ పిచై లాంటి చాలామంది ప్రముఖులు గూగుల్లో చేరకముందు మెకిన్సీలోనే పనిచేశారు. మెకిన్సీ వాళ్ళు రకరకాల రంగాల మీద రీసెర్చ్లు ఇచ్చే నివేదికలకి ఎంతో విలువ ఉంటుంది. కాబట్టి ప్రస్తుత టాపిక్ అదేనండి. ఏఐ వల్ల ప్రపంచం ఎలా మారబోతోంది అనే విషయంలో కూడా మెకిన్సీ ఇచ్చిన రిపోర్ట్ని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. సరే, మెకిన్సీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పుడు ప్రపంచంలో ఏఐ వల్ల పూర్తిగా మారిపోబోయే 6 రంగాలేంటో తెలుసుకుందాం. మొట్టమొదటిది ఆర్థిక సర్వీసుల రంగం, అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్. రెండోది రియల్ ఎస్టేట్. మూడోది ఆటోమోటివ్ అండ్ అసెంబ్లింగ్ రంగం. నాలుగోది టెల్కో అంటే టెలికమ్యూనికేషన్స్ రంగం. ఇక ఐదోది లైఫ్ సైన్సెస్. ఆరోది కళా ప్రపంచం అంటే ఆర్ట్స్ ఫీల్డ్ అన్నమాట. ప్రపంచం నడవడంలో ఈ 6 రంగాలు అత్యంత కీలకమైనవి. మరి ఏఐ వల్ల ఈ రంగాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? అది తెలుసుకోవాలంటే ముందు ఈ 6 రంగాల్లో ఏ విభాగాలున్నాయో తెలియాలి. ముందుగా ఆర్థిక సర్వీసుల రంగం విషయం చూద్దాం. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్వెస్టింగ్ కంపెనీలు, ఇవన్నీ ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం కిందకి వస్తాయి. ప్రపంచంలో ఎవరైనా డబ్బులు దాచుకోవాలన్నా, అప్పులు తీసుకోవాలన్నా, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఈ ఆర్థిక సంస్థలే కీలకం అని చెప్పాలి. వీటిలో పెద్ద మార్పులు జరిగితే ప్రపంచమే మారిపోతుంది. బ్యాంకులు అందించే సేవలేంటి అన్నది మనకి తెలిసిన విషయమే. సేవింగ్స్, లోన్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, విదేశీ కరెన్సీ మార్పిడి, ఇలాంటి సేవలన్నీ మనకి బ్యాంకుల ద్వారానే అందుతాయి. ఇకపైన ఇవన్నీ కూడా ఏఐ వల్ల మారిపోబోతున్నాయని మెకిన్సీ రిపోర్ట్ చెబుతోంది. ఇక ఇన్సూరెన్స్ కంపెనీల విషయానికి వస్తే అనారోగ్యం, ప్రమాదాల నుంచి జనానికి ఆర్థికంగా రక్షణ ఇచ్చే సంస్థలివి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇలాంటి రకరకాల పేర్లతో వీళ్ళు సేవలు అందిస్తారు. ఇక పెట్టుబడి సంస్థల మాటకొస్తే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటి వాటిలో డబ్బు పెట్టడానికి ఇవి సాయం చేస్తాయి. అంతేకాదు, మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలో సలహాలు కూడా ఇస్తూ ఉంటాయి. సంక్షిప్తంగా ఆర్థిక రంగం అంటే ఇది. ఏఐ రాక వల్ల ఈ అన్ని ఆర్థిక విభాగాల్లోనూ పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయని మెకిన్సీ గట్టిగా చెబుతోంది. ఇక ఏఐ వల్ల మారిపోబోతున్న మరో రంగం రియల్ ఎస్టేట్. భూములు, ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఇలాంటి అన్ని రకాల భవంతులు, వాటిని కొనడాలు, అమ్మడాలు, అద్దెకు ఇవ్వడాలు, కొత్త నిర్మాణాలు చేయడాలు, ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగం కిందకే వస్తాయి. మనుషులు నివసించే ఇల్లు, ఫ్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్ల విషయం, అద్దెకి తీసుకునే విషయం, ఇవన్నీ రియల్ ఎస్టేట్లో భాగాలే. అలాగే ఆఫీసులు, షాపులు, ఫ్యాక్టరీలు, గోడౌన్స్ లాంటి వ్యాపార స్థలాలు కూడా రియల్ ఎస్టేట్ కిందకే వస్తాయి. వాడకంలో లేని భూముల్ని కొనడం, వాటిని ఇల్లు కట్టడానికి లేదా వ్యాపారాలకి అనువుగా మార్చడం కూడా రియల్ ఎస్టేటే అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఏఐ ప్రభావంతో పెద్ద మార్పులకి గురవుతుందని అంటున్నారు. కొనుగోళ్లు, అమ్మకాలు, మార్కెట్ విశ్లేషణ, ఆస్తుల నిర్వహణ, భవనాల నిర్వహణ ఒకటేమిటి, భూములు కొనడం, నిర్మాణాలు చేయటం దగ్గర నుంచి ఇళ్ళు, ఆఫీసులు అద్దెకు ఇవ్వడం వరకు ఏఐ ప్రతిదాన్ని మార్చేయబోతోంది. ఇక ఏఐ ప్రభావం పడే మూడో ముఖ్యమైన రంగం ఆటోమోటివ్ అండ్ అసెంబ్లీ. కార్లు, ట్రక్కులు, బస్సులు, బైకులు, ఇలాంటి వాహనాల్ని తయారు చేయడం, వాటి విడి భాగాలు ఉత్పత్తి చేయడం, అమ్మడం, ఇవన్నీ ఆటోమోటివ్ రంగానికి చెందిన విషయాలే. వాహనాల కొత్త మోడల్స్ డిజైన్ చేయడం, విడి భాగాల్ని అసెంబుల్ చేసి వాహనాల్ని నిర్మించడం, నిర్మించిన వాహనాలకి నాణ్యత పరీక్షలు చేయడం, ఇవన్నీ ఆటోమొబైల్ రంగంలో నిత్యం జరిగే పనులు. విడి భాగాల తయారీ కూడా మరో ముఖ్యమైన విభాగం. అంటే వాహనాల తయారీతో పాటు వాటి ఇంజన్లు, టైర్లు,
బ్యాటరీలు ఇలాంటివి తయారు చేయడం కూడా చాలా ముఖ్యమైన విభాగాలే. ఇకపోతే అసెంబ్లింగ్, ఒక వాహనం తాలూకు విడి భాగాల్ని ఒకచోట చేర్చి పూర్తి వాహనాన్ని తయారు చేయడం అనేది చాలా సంక్లిష్టమైన టెక్నికల్ విషయాలతో కూడుకొని ఉంటుంది. ఇదే అసెంబ్లింగ్. ఇప్పటికే ఈ అసెంబ్లింగ్ రంగంలో రోబోల ప్రమేయం ఉంది. ఇకపై ఏఐ పవర్ వల్ల ఈ రంగం మరింతగా మారుతుంది. అన్నట్టు ఆఫ్టర్ సేల్ సర్వీసుల విషయంలో కూడా అనేక మార్పులు రాబోతున్నాయట. అంటే అమ్మిన వాహనాలకి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సర్వీసింగ్ చేయడం, అవసరమైనప్పుడు రిపేర్లు చేయడం, ఇవన్నీ. వీటన్నిటిలోనూ ఏఐ మార్పులు తేబోతోందని మెకిన్సీ రిపోర్ట్ చెప్పింది. ముఖ్యంగా జెనరేటివ్ ఏఐ వల్ల కొత్త డిజైన్ల తయారీ, నాణ్యత పరీక్షలు అన్నీ కొత్త రూపం దిద్దుకుంటాయి. అన్నట్టు డ్రైవర్ లేకుండా నడిచే కార్ల టెక్నాలజీ కూడా ఈ మార్పుల్లో భాగమే. అందులోనూ ఏఐ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇక ఏఐ వల్ల సమూలంగా మారబోతున్న మరో ముఖ్యమైన రంగం టెల్కో, అంటే టెలికమ్యూనికేషన్స్ రంగం. మనం మాట్లాడుకోవడానికి, పరస్పరం సమాచారం పంపించుకోవడానికి ఫోన్స్ని ఉపయోగిస్తుంటాం, ఇంటర్నెట్ వాడుతుంటాం. ఇలాంటి సేవలు అందించే కంపెనీల్ని సింపుల్గా టెల్కోలు అని అంటూ ఉంటారు. ల్యాండ్లైన్ సేవలు, మొబైల్ ఫోన్ సేవలు, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్, మొబైల్ ఇంటర్నెట్ లాంటి సేవలు, టెలికాం టవర్ల నిర్మాణం, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ల ఏర్పాటు, ఇవన్నీ టెల్కో రంగానికి చెందిన విశేషాలు. వీటన్నిటినీ ఏఐ మార్చేబోతోంది. ఏఐ వల్ల మారబోతున్న మరో ముఖ్యమైన రంగం లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ అంటే ఏవి? జీవులకు సంబంధించిన పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, ఉపయోగపడే ఉత్పత్తులు, ఇవన్నీ లైఫ్ సైన్సెస్ కిందకే వస్తాయి. అంటే మనుషులు, జంతువులు, మొక్కలకి సంబంధించిన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. వైద్యశాస్త్రం, ఫార్మసీ, బయోటెక్నాలజీ అన్నీ ఇందులో భాగాలే. ఉదాహరణకి కొత్త మందుల్ని కనిపెట్టి తయారు చేసే ఫార్మాస్యూటికల్స్, వైరల్స్ని ఎదుర్కొనే టీకాలు తయారు చేయడం, జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటి బయోటెక్నాలజీ విశేషాలు, ఇవన్నీ లైఫ్ సైన్సెస్లోకి వస్తాయి. మనిషి శరీరంలో అమర్చగల కృత్రిమ అవయవాలు తయారు చేయడం, మనుషుల వ్యాధుల్ని గుర్తించడానికి డయాగ్నోసిస్ పరీక్షల్ని కనిపెట్టడం, అందుకోసం స్కానర్స్ లాంటి మెడికల్ డివైజెస్ తయారు చేయడం, ఇదంతా లైఫ్ సైన్సెస్లో భాగమే. ఏఐ, ముఖ్యంగా జెనరేటివ్ ఏఐ ఈ లైఫ్ సైన్సెస్ని సమూలంగా మార్చేబోతోందట. ముఖ్యంగా మందుల రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్, రోగులకు చికిత్స, ఇలాంటి విషయాల్లో చాలా విప్లవాత్మక మార్పులు వస్తాయని మెకిన్సీ రిపోర్ట్ చెబుతోంది. ఇక ఫైనల్గా కళారంగం, అంటే ఆర్ట్స్. ఇది క్రియేటివ్ రంగం. మనుషులు తమ క్రియేటివిటీని, భావోద్వేగాల్ని రకరకాల రూపాల్లో చూపించే రంగం ఇదే. ఇందులో అనేక విభాగాలున్నాయి. సంగీతం, డాన్స్, సాహిత్యం, సినిమాలు, డిజిటల్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, థియేటర్ ఆర్ట్, ఇవన్నీ కళారంగం కిందకే వస్తాయి. పెయింటింగ్, శిల్పకళ, డ్రాయింగ్, గ్రాఫిక్స్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, 3D మోడలింగ్, ఇలాంటివెన్నో కళారంగంలో విభాగాలే. కళారంగాన్ని ఏఐ ఎలా మార్చేస్తుందో ఇప్పటికే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రేపు మరిన్ని మార్పులు జరుగుతాయని మెకిన్సీ రిపోర్ట్ అంచనా వేసింది. మొత్తం మీద ప్రపంచాన్ని నడిపించే అతి ముఖ్యమైన రంగాలన్నీ ఏఐ వల్ల ఎఫెక్ట్ కాబోతున్నాయని మెకిన్సీ రిపోర్ట్ తేల్చి చెప్పిందండి. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 5-6 ఏళ్లలో ఈ రంగాలన్నింటిలో ఏఐ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే దశాబ్దంలో ఏఐ వల్ల ఈ రంగాలన్నీ సమూలంగా మారిపోవడం ఖాయం. ఏఐ అన్నది ప్రపంచాన్ని మార్చేబోతోంది. సరే, ఇదిగో ముఖ్యంగా ఈ 6 రంగాల్లోనూ ఏఐ వల్ల మార్పులు వచ్చేస్తున్నాయంటూ మెకిన్సీ రిపోర్ట్ చెప్పేసింది. ఓకే, మరి అసలు ఆ రంగాల్లో ఏఐ వల్ల రాబోయే మార్పులేంటి? ఆ రంగాలు ఏఐ రాకముందు ఎలా ఉన్నాయి? ఏఐ ప్రవేశం తర్వాత ఏం చేంజెస్ వస్తాయి? ఆ వివరాలే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆర్థిక రంగం, రియల్ ఎస్టేట్, ఈ 2 రంగాల్లోనూ ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో చూద్దాం. ముందుగా ఆర్థిక రంగం, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్టుబడుల సంస్థలు, ఇవన్నీ ఏఐ రాకముందు ఎలా ఉన్నాయి? రేపు ఏఐ ఎఫెక్ట్తో ఎలా మారబోతున్నాయి? ఉదాహరణకి, ఒకప్పుడు బ్యాంకుల్లో కస్టమర్ సేవలు, లోన్ అప్లికేషన్ల ప్రాసెసింగ్, మోసాలను పసిగట్టడం, ఇవన్నీ మనుషులే చేసేవారు. అందువల్ల ప్రతిదానికి ఎంతో టైం పట్టేది, తప్పులు కూడా జరిగేవి. అయితే బ్యాంక్ పనుల్లో చాలా వరకు డిజిటల్గా మారాయి. ఏఐ రాకతో మరింత స్పీడ్ పెరుగుతుంది, పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే ఏఐ చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు గ్యాప్ లేకుండా కస్టమర్లకి సేవలందిస్తున్నాయి. లోన్ అప్రూవల్ కూడా నిమిషాల్లో జరిగిపోయే రోజులు వచ్చాయి. ఇకపైన బ్యాంకుల్లో జరిగే మోసాలని ఏఐ ఉపయోగించి సులువుగా కనిపెట్టొచ్చు. అసలు కొన్ని మోసాలని జరగకముందే గుర్తించేసి జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాదు, అసలు బ్యాంక్ తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ ఇక ఏఐతోనే జరుగుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా డేటా మీద ఆధారపడాలి. ఎంత ఎక్కువ డేటాని విశ్లేషిస్తే అంత మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక్కడే ఏఐ ఉపయోగపడుతుంది. ప్రాసెసింగ్ పవర్ ఉంటే ఏఐ ఎంతటి డేటానైనా డీల్ చేయగలుగుతుంది. కాబట్టి బ్యాంకులు గతంలో కంటే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఏఐ వల్ల బ్యాంకింగ్ పనులన్నీ మరింత సులువవుతాయి. కస్టమైజ్డ్ సేవలు పెరుగుతాయి. అంటే లోన్స్ లాంటి విషయాల్లో కస్టమర్లకి ఒకే ఉమ్మడి పద్ధతి అన్నట్లు కాకుండా ప్రతి కస్టమర్కి వాళ్ళ పర్సనల్ విషయాలను బట్టి వారికి మాత్రమే సూట్ అయ్యే విధంగా కస్టమ్ ప్లాన్స్ ఉంటాయి. ఇక బీమా కంపెనీల విషయంలోనూ ఏఐ వల్ల ఎన్నో మార్పులు ఆశించవచ్చు. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేయాలంటే గతంలో అదో బిగ్ టాస్క్. అలాగే కస్టమర్ల క్లెయిమ్లు పరిశీలించాలన్నా చాలా టైం పట్టేది. ఇక ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలని గుర్తించడం కూడా కష్టమయ్యేది. కానీ ఏఐ ప్రమేయంతో ఈ పనులన్నీ ఇక ఎంతో సులువవ్వడం ఖాయం. ఒక వ్యక్తి అలవాట్లు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ సరిగ్గా పరిశీలించి అతనికి సరిపడే ఖచ్చితమైన ప్రీమియం ఎంతన్నది నిర్ణయిస్తుంది ఏఐ. అంతేకాదు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కూడా ఏఐ వల్ల వేగంగా పరిష్కృతమవుతాయి. సమీప భవిష్యత్తులో ఏఐ మరింతగా యాక్టివ్ అవుతుంది. అసలు ఏ కస్టమర్కి ఏ ఇన్సూరెన్స్ పాలసీ బెటరో తనే సజెస్ట్ చేస్తుంది. ఇండివిజువల్ కస్టమైజ్డ్ ప్లాన్స్ సూచిస్తుంది. కంపెనీకి ఏది లాభకరం అన్నదాన్ని బట్టి కొత్త పాలసీ ఐడియాల్ని కూడా ఏఐ చిటికలో క్రియేట్ చేస్తుంది. అసలు ఇప్పటికే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏఐ టూల్స్ ని వాడడం మొదలుపెట్టాయి. ఇక పెట్టుబడి సంస్థల విషయం, ఇక్కడ కూడా ఏఐ వల్ల విప్లవాత్మకమైన మార్పులు మొదలయ్యాయి. గతంలో స్టాక్ మార్కెట్ విశ్లేషణ, పెట్టుబడి సలహాలు, షేర్లు కొనడం, అమ్మడం ఇవన్నీ మాన్యువల్ గా జరిగేవి. నిర్ణయాలు తీసుకోవడానికి చాలా టైం పట్టేది. పైగా ఈ ప్రాసెస్ కోసం జరిగే ఖర్చు కూడా చాలా ఎక్కువ. కానీ ఏఐ వచ్చాక అది మార్కెట్ డేటా మొత్తాన్ని క్షణాల్లో విశ్లేషిస్తుంది. బెస్ట్ పెట్టుబడి అవకాశాలని పసిగడుతోంది. యుఎస్లో అయితే కొన్ని పెట్టుబడి సంస్థల్లో రోబో అడ్వైజర్ల మీద ఆధారపడుతున్నారు. ఏఐతో పనిచేసే ఈ రోబో టూల్స్ కంపెనీలకి మంచి ఇన్వెస్టింగ్ సలహాలు ఇస్తున్నాయి. ఇక ఏఐ వల్ల వస్తున్న మరో పెద్ద మార్పు ఆల్గరిథమిక్ ట్రేడింగ్. షేర్లు కొనడం, అమ్మడం విషయంలో క్విక్ నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు ఏఐ ఆల్గరిథమ్స్ ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. ఫ్యూచర్లో మరింత పవర్ఫుల్ ఆల్గరిథమ్స్ తయారయ్యి ఇన్వెస్టింగ్ రంగాన్నే మార్చేస్తాయని మెకెన్సీ రిపోర్ట్ అంచనా వేసింది. ఇక రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ ఏఐ ప్రభావం ఇంత అంతా కాదట. ఆస్తుల విలువ అంచనా వేయడం, కొనుగోలుదారుల్ని వెతికి పట్టుకోవడం, మార్కెట్ విశ్లేషణ, డాక్యుమెంట్లు తయారు చేయడం, జనరల్ గా వీటన్నిటికీ ఎంతో టైం పడుతుంది. కానీ ఏఐ వచ్చాక అంతా ఈజీ. పనులన్నీ క్షణాల్లో జరిగిపోతాయి. ఎందుకంటే కరెక్ట్ డేటా ఇస్తే ఏఐ ఆస్తుల విలువని చాలా ఖచ్చితంగా అంచనా వేస్తుంది. కొనుగోలుదారులకి కూడా ఏఐ ఎంతో హెల్ప్ చేస్తుంది. ఏదైనా కావాలంటే వాళ్ళ అవసరాలకి, బడ్జెట్ కి సరిపడే ఆస్తుల్ని సూచిస్తుంది. ఇప్పటికే మెన్యూస్ లాంటి ఏఐ టూల్స్ ఈ పనుల్ని అద్భుతంగా చేసి చూపించాయి. రియల్ టైం మార్కెట్ సమాచారం ఇవ్వడంలోనూ, స్మార్ట్ కాంట్రాక్ట్ పత్రాలు తయారు చేయడంలోనూ ఇప్పటికే ఏఐ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇవి మాత్రమే కాదు, అద్దెకుండే వాళ్ళ కంప్లైంట్లు, ఇళ్ల రిపేర్లు, కరెంట్ వాడకం, హోమ్ సేఫ్టీ ఇవన్నీ ఏఐ మేనేజ్ చేయగలుగుతుంది. ఉదాహరణకి ఒక ఏఐ బేస్డ్ కంప్లైంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశామనుకోండి, టెనెంట్స్ తాలూకు కంప్లైంట్స్ ని అదే డీల్ చేస్తుంది. స్మార్ట్ మీటర్లని వాడి ఏఐతో గమనిస్తూ ఉంటే విద్యుత్ వినియోగం, నీటి వినియోగం ఆప్టిమైజ్ అవుతాయి. ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ విధంగా హౌస్ ఓనర్లకి ఎంతో బాధ తగ్గుతుంది. టెనెంట్స్ కి లాభం కలుగుతుంది. ఇక ల్యాండ్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఏఐ ఎంతో ప్రయోజనకరం. ఇల్లు కట్టాలంటే ఏఐ లాభదాయకమైన స్థలాన్ని సూచిస్తుంది. మెరుగైన పట్టణ ప్రణాళిక వేయాలన్నా ఏఐ హెల్ప్ చేస్తుంది. ఆర్థిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం ఇవి రెండు ఏఐ వల్ల ఎంతగానో మారిపోబోతున్నాయి. అలాగే ఇకపైన ఆటోమోటివ్ రంగం, టెలికమ్యూనికేషన్స్ రంగం కూడా ఏఐ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ కాబోతున్నాయి. మరి ఈ రెండు రంగాల్ని ఏఐ ఏ విధాలుగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఏఐ ప్రభావం చూపించే మూడో రంగం ఆటోమేటివ్ అండ్ అసెంబ్లీ. ఈ రంగాల్లో ఏఐ పవర్ ఇంత అంతా కాదు. వాహనాల విడిభాగాన్ని ఏఐ వేగంగా డిసైడ్ చేయగలుగుతుంది. క్వాలిటీ చెక్ అన్నది మనుషులు చేస్తే తప్పులు దొర్లే అవకాశం ఉందేమో గానీ ఏఐ మాత్రం ఎంతో ఖచ్చితంగా చెక్ చేస్తుంది. అసలు విడిభాగాల మోడల్స్ని భౌతికంగా తయారు చేయకుండానే అవి ఎలా పనిచేస్తాయో డిజిటల్గా పరీక్షించి తెలుసుకోవచ్చు. ఇందువల్ల వేస్టేజ్ ఉండదు. వాహనంలో ఏదైనా భాగం పాడైతే బాగు చేయడం అన్నది పాత పద్ధతి. కానీ రేపు ఏఐ సెన్సర్ల సహాయంతో ప్రతిదానిని పాడవడానికి ముందుగానే అందులోని సమస్యని గుర్తించవచ్చు. ఇందువల్ల రిపేరింగ్ రంగంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. వాహనాల వారంటీ క్లెయిమ్లని కూడా ఏఐ ఎంతో బాగా విశ్లేషిస్తుంది. వీటన్నిటిని మించి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు. ఈ ఆటోనమస్ విభాగంలో ఏఐ ప్రమేయం అంతా ఇంత కాదు. ఏఐ ఆధారిత సిస్టమ్స్తోనే ఈ కార్లు నడుస్తాయి. ఏఐ కార్లు ప్రమాదాన్ని నివారిస్తాయి. డ్రైవర్ అలసిపోతే హెచ్చరిస్తాయి. అంతేకాదు
ఏఐ అనేది డ్రైవర్ అలవాట్లని స్టడీ చేస్తుంది. అతని ప్రియారిటీస్ని గుర్తిస్తుంది. కార్లో సీటు అమరిక ఎలా ఉండాలి, ఏసీ ఎంత ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఏముండాలి, ఇలాంటివన్నీ వ్యక్తిని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. మొత్తం మీద ఆటోమేటివ్ రంగంలో వాహనాల తయారీ, భద్రత, డ్రైవింగ్ అనుభవం అన్నిటినీ ఏఐ పూర్తిగా మార్చేయడం ఖాయం. ఇక టెల్కో రంగంలో కూడా ఏఐ ఎన్నో మార్పులు తేబోతుందని మెకెన్సీ వాళ్ళు చెప్పారు. స్మార్ట్ ఫోన్ సేవలు, ఇంటర్నెట్ సేవలు, డిటిహెచ్ ఇలాంటివన్నీ ఏఐ వల్ల పూర్తిగా మారిపోబోతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కస్టమర్ సేవలు కావాలంటే కాల్ సెంటర్ల అనుగ్రహం కోసం జనం పడిగాపులు పడాల్సి వచ్చేది. ఫలానా ప్రాబ్లం వచ్చిందని కంపెనీకి తెలియజేయాలన్నా కష్టమయ్యేది. ఒక టెలికాం కంపెనీ సేవలు మనకి నచ్చకపోతే ఆ నెట్వర్క్ నుంచి మారడం కూడా కష్టంగానే ఉండేది. అయితే టెక్నాలజీ బెటర్ అయ్యే కొద్దీ పరిస్థితులు మెరుగుపడ్డాయి. డిజిటల్ టెక్నాలజీ వచ్చాక సౌకర్యాల్లో స్పీడ్ పెరిగింది. కస్టమర్ సేవలు స్మార్ట్గా మారాయి. చాట్బాట్లు రోజంతా అవైలబుల్గా ఉంటూ కస్టమర్లకి జవాబులిస్తున్నాయి. అయితే రెగ్యులర్ చాట్బాట్లు సమాచారం ఇస్తాయే తప్ప కస్టమర్ చెప్పిన సమస్యని కరెక్ట్గా సాల్వ్ చేయలేవు. కానీ ఇప్పుడు వస్తున్న చాట్బాట్లు ఎంతో స్మార్ట్. వీటిని వాడితే కస్టమర్ల సమస్యలు చాలా వరకు చాట్ ద్వారానే పరిష్కారం అయిపోతాయి. ఏఐ వల్ల వచ్చే ఇంకో ముఖ్యమైన మార్పు కస్టమైజ్డ్ ప్లాన్స్. కొన్ని రకాల ప్యాకేజీలు అనుకుని యూజర్లందరికీ వాటినే ప్యాకేజీలు సజెస్ట్ చేయడం ప్రస్తుత పరిస్థితి. రేపు అలా కాకుండా ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాన్ని బట్టి, అలవాటుని బట్టి కస్టమైజ్డ్ ప్లాన్ క్రియేట్ చేస్తుంది ఏఐ. టెలికాం సర్వీసులని ప్రతి కస్టమరు తన సొంత శైలిలో ఉపయోగిస్తాడు. కొందరు కాల్స్ ఎక్కువ చేస్తారు, కొందరు మెసేజ్లని ఎక్కువ వాడతారు, కొందరు డేటాకి ప్రియారిటీ ఇస్తారు. ఏఐ ఏం చేస్తుందంటే కస్టమర్ల యూసేజ్ ప్యాటర్న్స్ని స్టడీ చేస్తుంది. ఆ డేటా ఆధారంగా ఏ కస్టమర్కి కరెక్ట్గా ఎలాంటి ప్యాకేజ్ సరిపోతుందో కనిపెడుతుంది. అలాంటి ప్యాకేజ్ సిద్ధంగా లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఇలాంటి కస్టమ్ ప్యాకేజెస్ వల్ల కస్టమర్కి ఖర్చు తగ్గుతుంది, కావాల్సిన సౌకర్యాలు పెరుగుతాయి. కస్టమర్లకే కాదు, టెల్కో సంస్థలకి కూడా వ్యాపార పరంగా ఏఐ ఉపయోగపడుతుంది. కస్టమర్ల డేటా స్టడీ చేసి వాళ్ళని ఆకర్షించే కొత్త కొత్త ఆఫర్లని ఏఐ క్రియేట్ చేయగలుగుతుంది. తద్వారా కొత్త కస్టమర్లని ఈజీగా ఆకర్షించి లాభాలు పొందవచ్చు. ఇక కస్టమర్ రిటైనింగ్లో కూడా ఏఐ ఉపయోగపడుతుంది. ప్రతి టెలికాం సంస్థ తమ కస్టమర్లు బయటికి పోకుండా తమ నెట్వర్క్లోనే ఉండాలని కోరుకుంటుంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఒక కస్టమర్ ఎప్పుడు నెట్వర్క్ని వదిలిపోతాడో చెప్పడం కష్టం. అయితే ఏఐ కస్టమర్ ఇంటరాక్షన్స్ ద్వారా వాళ్ళ అసంతృప్తిని క్యాల్కులేట్ చేయగలుగుతుంది. వాళ్ళకి నెట్వర్క్ వదిలి వెళ్లే ఊహ ఉంటే ముందే అంచనా వేసి మంచి ఆఫర్లు ఇచ్చి తమ నెట్వర్క్తోనే ఉండేలా చేయగలుగుతుంది. ఇక నెట్వర్క్ మేనేజ్మెంట్, టవర్ ప్లానింగ్లో కూడా ఏఐ బాగా ఉపయోగపడుతుంది. నెట్వర్క్లోని పరికరాలు పాడయ్యే అవకాశం ఉంటే ఏఐ ముందుగానే గుర్తించగలుగుతుంది. ఏదైనా పాడయ్యాక బాగు చేయడం కంటే ముందే రిపేర్ చేసేయడం మంచిది. దీనివల్ల కస్టమర్కి గ్యాప్ లేకుండా సేవలు అందుతాయి. అందువల్ల లాయల్టీ పెరిగి కంపెనీ లాభాల్లో పడుతుంది. టవర్ల విషయంలో ఏఐ హెల్ప్ ఉంటుంది. కస్టమర్ల నెట్వర్క్ వాడకాన్ని ఏరియాల వారీగా స్టడీ చేసి ఎక్కడ కొత్త టవర్లు వేయాలో, ఎక్కడ నెట్వర్క్ సామర్థ్యం పెంచాలో ఏఐ ఖచ్చితంగా సూచించగలదు. మా ఇంటి దగ్గర నెట్వర్క్ లేదు, ఆఫీస్లో సిగ్నల్ వీక్గా ఉంది అంటూ ఇలా కస్టమర్స్ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఏఐ వాడితే భవిష్యత్తులో ఇక ఇలాంటి సమస్యలే ఉండవు. ఖర్చు తగ్గించడంలో ఏఐ బెస్ట్ అని చెప్పాలి. కస్టమర్ కంప్లైంట్స్ని ఏఐ తనే డీల్ చేయడం వల్ల కంపెనీలకి కాల్ సెంటర్ల ఖర్చు తగ్గుతుంది. అలాగే కరెంట్ ఖర్చుల్ని ఆదా చేయడంలో కూడా ఏఐ హెల్ప్ చేస్తుంది. మొత్తం మీద టెల్కో రంగంలో ఏఐ అనేది కమర్షియల్ విషయాలని మాత్రమే కాదు, అసలు కస్టమర్ కమ్యూనికేషన్నే మార్చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు లైఫ్ సైన్సెస్, ఆర్ట్ ఈ రెండు రంగాల్లోనూ ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. లైఫ్ సైన్సెస్ రంగంలో ఏఐ కొత్త మార్పుల్ని తేబోతోంది. లైఫ్ సైన్సెస్ అంటే మనుషులు, జీవులకు సంబంధించిన పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు అని చెప్పుకోవచ్చు. మనం, మన ఆరోగ్యం, మందులు, చికిత్సలు ఇవన్నీ లైఫ్ సైన్సెస్ లోకి వస్తాయి. మెడికల్ రంగంలో ఒక కొత్త మందు కనిపెట్టాలన్నా, దాన్ని టెస్ట్ చేయాలన్నా, ఓకే అనుకున్నాక తయారు చేయాలన్నా చాలా టైం పడుతుంది. ఖర్చు కూడా బాగా అవుతుంది. మార్కెట్లోకి ఒక కొత్త మెడిసిన్ రావాలంటే ఆ ప్రాసెస్ 10 నుంచి 15 ఏళ్లు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చాక డ్రగ్ డిస్కవరీ ప్రయోగాల్లో వేగం పెరిగింది.
లక్షల రసాయన అణువుల్ని పరిశీలించి వాటిలో మందులకు పనికొచ్చే వాటిని ఏఐ ఈజీగా సూచిస్తుంది. దీనివల్ల రీసెర్చ్ టైం, ఖర్చులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఏఐ వల్ల రాను రాను మెడిసిన్స్ రేట్లు తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఏఐ మందుల్ని వర్చువల్గా టెస్ట్ చేస్తుంది. అంటే నేరుగా ల్యాబ్లో టెస్ట్ చేసే పని లేకుండానే ఒక మెడిసిన్ ఎలా పనిచేస్తుందో, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఏఐ చెప్పేస్తుంది. ఈ విధానం సక్సెస్ అయితే ఖర్చులు తగ్గడమే కాదు, కొత్త మందుల్ని మనుషుల మీద ప్రయోగించి చూసే బాధ కూడా తప్పుతుంది. డయాగ్నోసిస్ విభాగంలో కూడా ఏఐ ఉపయోగాలు అనేకం. ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్ లాంటి వాటిని విశ్లేషించి కంటికి కనిపించని చిన్న సమస్యల్ని కూడా ఏఐ కనిపెట్టగలుగుతుంది. అందరికీ ఒకే మందులు అనే పద్ధతి కాకుండా మనిషిని బట్టి కేవలం వాళ్లకు మాత్రమే కరెక్ట్గా సూట్ అయ్యే చికిత్సా విధానాలు ఏఐ వల్ల వస్తాయి. ఇవన్నీ రేపు మెడికల్ రంగాన్ని మార్చేయడం ఖాయం. ఇక కళా ప్రపంచం, ఇమేజెస్, వీడియోస్ విషయంలో జనరేటివ్ ఏఐ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పటికే మనం చూస్తున్నాం. బొమ్మలు గీయడం, మ్యూజిక్ క్రియేషన్, డ్యాన్స్, సాహిత్యం, సినిమాలు ఒకటేమిటి, మనుషులు తమ భావోద్వేగాల్ని, సృజనాత్మకతను ప్రదర్శించే కళారూపాలన్నిటినీ ఏఐ మార్చేయడం ఖాయం. మెకిన్సీ రిపోర్టు కూడా ఈ విషయాన్నే చెబుతోంది. మనుషుల ఫేసుల్ని డీప్ ఫేక్ చేయడం, వాయిసుల్ని క్లోన్ చేయడం ఇప్పటికే చూస్తున్నాం. జనరేటివ్ ఏఐ టూల్స్ని వాడి ఏకంగా ఒక భారీ సినిమా మొత్తాన్ని క్రియేట్ చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. వీటికంటే గొప్ప విశేషం మరొకటుంది. కంటికి కనిపించని సమాచారాన్ని కూడా ఏఐ ఆర్ట్ రూపంలోకి మార్చగలుగుతుంది. ఉదాహరణకి టెంపరేచర్, వైఫై సిగ్నల్స్, హార్ట్ బీట్ ఇలాంటివి కంటికి కనిపించవు. వాటిని గుర్తించి వాటిలోని హెచ్చుతగ్గుల్ని, మార్పుల్ని రిప్రజెంట్ చేస్తూ వాటికి ఒక రూపం ఇచ్చి చూపించగలదు ఏఐ. అంటే నా హార్ట్ బీట్ని ఒక బొమ్మగా చూపించు అంటే ఏఐ దాన్ని ఒక పెయింటింగ్ రూపంలో చూపించగలదన్నమాట. ఇంతేకాదు, జనరేటివ్ ఏఐ ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తుంది. లోకంలో ప్రస్తుతం ఉన్న వాసనల ఆధారంగా కొత్త వాసనల్ని సృష్టించగలదు. ఉన్న రుచుల ఆధారంగా కొత్త రుచుల్ని కనిపెట్టగలదు. ఇంత మాత్రమే కాదు, అంతరించిపోతున్న భాషల్ని నిలుపుకోవడానికి, సంస్కృతుల్ని కాపాడుకోవడానికి కూడా ఏఐని వాడుకోవచ్చు. మొత్తం మీద చెప్పాలంటే మెకిన్సీ రిపోర్టు చెప్పినవి అక్షర సత్యాలు. అయితే ఒక మాట, ఏదో కొన్ని రంగాల్ని మాత్రమే ఏఐ మారుస్తుందని మెకిన్సీ అంటోంది గాని, ఈ మార్పుల జాబితా వల్ల తేలుతున్నదేంటంటే ఓవరాల్గా ఏఐ అనేది ప్రపంచ స్వరూపాన్ని మార్చేయగలదని. అవును, నిజం. ఏఐ అనే ఈ అద్భుత సాధనాన్ని ప్రయోజనకరంగా మంచిదారుల్లో వాడుకోగలిగితే ప్రపంచం బెటర్ ప్లేస్ అవుతుంది అనడంలో సందేహం లేదు.